హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్కి. సో ఈరోజు సండే అండి. సండే నేను నాన్ వెజ్ ఈవినింగ్ టైంలో 1 టైంకి అంతే తెప్పించాను. సో ఎందుకంటే మార్నింగ్ అంతా కొంచెము బిజీ ఉన్నందుకు సో పిల్లలంతా క్రికెట్కి ఒకరు వెళ్ళాడు, ఇంకొకడు వచ్చేసి వాలీబాల్ ఆడడానికి వెళ్ళాడు. సో ఇలా అన్నమాట. లైట్గా ఉప్పిట్ చేశాను. సో తిన్నారు. ఆ తర్వాత ఆఫ్టర్నూను లంచ్కి వాళ్ళకి ఏమో పిజ్జా సంథింగ్ ఆర్డర్ పెట్టుకున్నారు. సో అట్లయి నేను మళ్ళీ ఈవినింగ్కి 1 kg చికెన్ తెప్పించాను. మళ్ళీ సాంబారు బిర్యానీ చేస్తే ఊరికే వేస్ట్ అవుతుంది. మళ్ళీ మండే మార్నింగు ఎందుకు లెప్ప అని చెప్పి 1 kgను కబాబ్ చేసేసాను. 1 kg కబాబ్ చేయలేదు యాక్చువల్లీ. అందులో ఒక 3/4% చేశాను, 1/4% ఎత్తిపెట్టాను. అది మళ్ళీ ట్యూస్డే ఏమన్నా ఈవినింగ్ టైము పిల్లలు వచ్చాక స్కూల్ నుంచి దాన్ని మళ్ళీ కాల్ చేయొచ్చు అని చెప్పి నేను మళ్ళీ దాన్ని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టానండి. అదైన తర్వాత నేను ఇప్పుడు చికెన్ కబాబ్ ఎలా చేస్తాను అనేది మీకు చెప్తున్నాను. ఫస్ట్కి చేయాలి. మ్యారినేట్ చేయాలంటే ఫస్ట్ మనము ఉప్పు, పెప్పర్ పౌడర్, కొంచెం చిల్లీ పౌడర్, మళ్ళీ కొంచెం కారం పొడి, మళ్ళీ శుంఠి వెల్లుల్లి పేస్టు. సో ఇలా మనం మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో జస్ట్ 1/2 అవర్ అయినా పెట్టుకోవాలి. 1/2 అవర్ మీరు మార్నింగే పెట్టుకున్నా ఈవినింగ్ కాల్చుకున్నా మీకు ఇంకా టేస్టీగా ఉంటుంది అన్నమాట చికెన్. సో గరం మసాలా కొద్దిగా అంతా ఇలా కలిపేసి నేను ఒక 3/4 to 1/2 అవర్ అంటే 4:30 అలా చికెన్ తెప్పించి నేను చేసేసరికి 6:30 అయిపోయింది. అప్పటికి బాగా మ్యారినేట్ అయింది. ఉప్పు కారం అంతా బాగా పీసులు పట్టాయి, టేస్టీగా కూడా ఉందండి. సో ఇలా బాగా అన్నిటికీ ముక్కలకంతా మనం వేసిన మసాలా అంతా పట్టించి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేను దీని కాంబినేషన్గా రైసు మళ్ళీ రసం పెడుతున్నాను, వేరే ఇంకేం చేయట్లేదు ఈరోజు. బాగుంటుంది చికెన్ కాంబినేషన్, రైసు మళ్ళీ టమాటో రసం చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా చికెన్, దానికి కబాబ్ పౌడర్ నేను రెడీ చేస్తున్నాను. అంటే కబాబ్ మసాలా ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి 10 నిమిషాలు బయట ఉంచానండి. అదైన తర్వాత నేను కబాబ్ పౌడర్ అది మీకు మేబీ వీడియో స్కిప్ అయిందండి. కబాబ్ పౌడర్ పాకెట్స్ సిక్తాయి కదా, 10 రూపీస్ మనకి షాపులో. సో అవే ఒక 2 కబాబ్ పౌడర్స్, మళ్ళీ కార్న్ఫ్లోర్ కొద్దిగా వేసి మళ్ళీ అందులోకి కొంచెము ఉప్పు, కొద్దిగా కారం పొడి. ఎలాంటి ఆల్రెడీ మనము మ్యారినేట్ చేయాలంటేనే ఉప్పు వేసాం కదండి, మళ్ళీ ఎక్కువ అవుతుందని నేను ఇక్కడేం సాల్ట్ ఏమి యూజ్ చేయట్లేదు. జస్ట్ కార్న్ఫ్లోరు, కబాబ్ మసాలా, కొద్దిగా శుంఠి వెల్లుల్లి పేస్టు, వాము ఉంటే వాము కొద్దిగా వేసాను అంతే అండి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా మీడియం టు హై ఫ్లేమ్న స్టవ్ ఉంచుకుంటూ మనం చికెన్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మీడియం టు హై ఫ్లేమ్ అని చెప్పానంటే ఏవి మనకు ఆయిల్ హీట్ అయిపోయినా చికెన్ను లోపలంతా సరిగ్గా ఉడుకుండదు. సో దానివల్ల పచ్చిగానే ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ నీసోసన కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అందువల్లనే ఫస్ట్ చికెన్ని బాగా ఉడకబెట్టుకోవాలంటే మనము ఆయిల్ ఎక్కువ హీట్ వచ్చాక మళ్ళీ మనము ఈ పీసెస్ అంతా మనం ఆయిల్కి యాడ్ చేసిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్కి తగ్గించేయాలి. అప్పుడు స్లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి ముక్కలు బాగా ఉడుకుతాయి అన్నమాట. చాలా ఇష్టపడుతున్నారండి ఆ రోజు. చాలా బాగా కుదిరింది కబాబు. సో యాక్చువల్లీ నేను ఇది వీడియో చేయాలని ఉద్దేశం లేనుండే. వంట చేస్తూనే ఇంకొక మల్టిపల్ టాస్క్ చేస్తాను బిజీగా. సో బెడ్రూమ్లో బట్టలు సర్దడం, సో రేపటికి యూనిఫామ్స్ అంతా ఐరన్ చేయడం. సో ఈ ఒక పని చేస్తుంటే అట్ ఏ టైం 2 వర్క్స్ అయిపోతాయి కదా అనే ఒక ఉద్దేశంతో అందుకనే నేను వీడియోకి ఏం ప్లాన్ చేసుకోలేదు. కాకపోతే జస్ట్ చేద్దాము, ఊరికే చేయడం ఎందుకు, ఎలాగో
యూట్యూబ్లో పెడితే ఒక అట్లీస్ట్ వచ్చినన్ని వ్యూస్ రాని మళ్ళీ సబ్స్క్రైబర్స్ గెయిన్ కావచ్చు, అట్లీస్ట్ 100 మెంబర్స్లో ఒకరికన్నా లైక్ అవుతుంది అని ఒక ఉద్దేశంతో అంతా కాకపోయినా మెయిన్గా సింపుల్గా వీడియోస్ చేసి పెడుతున్నానండి. సో వీడియో చూస్తున్న వాళ్ళకి ప్లీజ్ ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఇప్పుడు కబాబ్ కాల్చి పెట్టానండి పక్కకి. తర్వాత ఒక సైడ్ రైస్ పెడుతున్నాను, ఇంకొక సైడ్ నేను రసం రెడీ చేస్తున్నాను. రసంకి ఆల్రెడీ టమాటో కట్ చేసాం కదండి, టమాటో కట్ చేసి మిక్సీ జార్ పట్టి పక్కన పెట్టుకున్నాను. టమాటో జొత్తులో కొంచెం పచ్చిమిర్చి సహా నేను మిక్స్ చేసుకున్నానండి, మిక్సీకి వేసుకున్నాను. లేదా పచ్చిమిరపకాయ స్కిప్ చేసి మీరు ఎండుమిరపకాయ అయినా వేసుకోవచ్చు తిరుగుబాతుకి. సో తర్వాత తిరుగుబాతుకి ఇక్కడ వచ్చేసి వెల్లుల్లిపాయలు ಮತ್ತೆ మళ్ళీ ఆనియన్ కట్ చేసి ఇలా వెల్లుల్లి కచ్చాపచ్చా దంచేసి తిరుగుబాతు పెడుతున్నాను. సో మంచి ఒక కాంబినేషన్ అండి, రసము మళ్ళీ రైసు, సైడ్కి చికెన్ కబాబ్ అంటే చాలా ఇష్టపడుతున్నాను మన ఇంట్లో. సో సండే మీ ఇంట్లో ఏం స్పెషల్లో కింద కామెంట్ చేయండి. చెప్పాను కదా టమాటో క్యూరీ నేను జస్ట్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. రసం అన్నాక మనకి నీళ్ళుగానే ఉంటుంది కదండి, సో అందుకనేసి నీళ్ళు పోసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత నీళ్ళు పోసుకోండి. అంటే మళ్ళీ ఉప్పు కారము మీరు ಯಾವ క్వాంటిటీలో వేసుకుంటారో దానికి తగినంతగానే మీరు నీళ్ళు పోసుకోవాలి. ఎక్స్ట్రా పోసుకుంటే అక్కడికి చప్పగా అయిపోతుంది, మళ్ళీ ఉప్పు కారం టేస్ట్ అనేది దొరకదు. సో దానివల్ల సో నేను ఆల్మోస్ట్ ఇంట్లో చేసిన రసం పౌడర్ వాడతానండి. జీలకర్ర, మెంతులు, మళ్ళీ వచ్చేసి కొద్దిగా కరివేపాకు, మిరియాలు ఇవంతా ఫ్రై చేసుకునేసి మిక్సీ జార్ పట్టుకొని ఇంట్లోనే పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటాం కదా, సో దాన్ని నేను ఇప్పుడు రసానికి వాడుతున్నాను. పాకెట్లో మీకు రసం పౌడర్ దొరుకుతుంది, సో అదైనా వాడుకోవచ్చు. ఇందులో కొద్దిగా ధనియాలు వేసానండి. పౌడర్ చేసే ముందు మీకు ఈసారి ఖచ్చితంగా వీడియో పెడతాను, రసం పౌడర్ ఎలా చేసుకోవాలో ఇంట్లో అని చెప్పేసి. గమగమ అంటుందండి రసం, నిజంగా చాలా బాగుంటుంది. డైలీ రసం తిన్న బోర్ అనిపించదు. సో ఫైనలీ మీకు అది ఒక 2 పొంగులు రావగానే మీరు స్టాప్ చేసేయచ్చండి. ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదని ఒకసారి చెక్ చేసుకొని, నేను కొంచెం సాల్ట్ తక్కువగానే ఉంది అందుకని సాల్ట్ వేసాను. సో ఇదండి ఈరోజు ఆదివారం స్మాల్ వ్లాగ్ మీ జೊತೆ షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ మీకు ఈ వీడియోలో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.